Hi guys, welcome to Sobas Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Leader. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై లెజెండ్ సర్వనన్. ఇతను ఫస్ట్ మూవీ ది లెజెండ్ అనే మూవీ వచ్చేసి నాకు వన్ టైం వాచబుల్ కింద అనిపించింది. ఇంకా ఈ మూవీ సెకండ్ మూవీ వచ్చింది. ఇంక ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కట్టాలన్ను బ్లాస్ట్ జోన్, గోదావరి గట్టు పైన వీరభద్రుడు, దుష్యంత్రి, జట్లు ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చింది. చెక్ చేయండి. రేపు పెద్ద రివ్యూ కూడా ఇస్తాను 11:30 to 12:30 మధ్యలో. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్గా అనిపించింది. ఇతను ఏమో అసలు యాక్టింగ్ అంత బాగా అనిపించలేదు, ఫేస్ కూడా అంత గొప్పగా అనిపించలేదు ఫస్ట్ మూవీ. కానీ ఈ సెకండ్ మూవీలో ఫేస్ బాగుంది, యాక్టింగ్ 60% బాగుంది. కానీ మిగతా 40% కూడా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. 60% యాక్టింగ్ ఫస్ట్ సినిమాతో పోలిస్తే సెకండ్ సినిమాతో కొద్దిగా యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇంకొక 40 to 50% ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకో యాక్టర్ వచ్చేసి ఆండ్రియా అనే యాక్టర్ ఉన్నారు. ఈవిడికి ఇచ్చిన క్యారెక్టర్ పరిధి మేర ఈవిడ క్యారెక్టర్ కూడా బాగా చేశారు, మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కింద. ఇంకా తర్వాత వచ్చేసి శ్యామ్ అనే ఒక యాక్టర్. ఇతను చాలా మందికి తెలుసు, రేస్ గుర్రలో అల్లు అర్జున్ పక్కన ఉన్నారు, అన్నగారి క్యారెక్టర్ కింద వేసింది. ఇతను కూడా మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో తన పాత్ర పరిధి మేర తను కూడా బాగా చేశారు. ఇంకా అమృత అయ్యారని హనుమాన్ సినిమాలో హీరో, తేజ సజ్జా గారి సినిమా హీరోయిన్ ఉన్నది. సెకండ్ హాఫ్లో అరగంట అయినా బాగా చేశారు. ఇంకా పాయల్ రాజ్పుత్ అని యాక్టర్ సెకండ్ హాఫ్లో అరగంట ఉన్నా కూడా బాగా చేశారు. ఇంకా జబ్రాన్ అని మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా ఆర్ఎస్ సెంథిల్ కుమార్ అని డైరెక్షన్, ఇతని డైరెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇంక ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ దగ్గర అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తుంది. మరీ స్లో కాదు, లైట్గా స్లో అనిపిస్తుంది. కొన్ని ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి తప్ప ఇంకేమీ నెగిటివ్ అనిపించలేదు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. రేపు పెద్ద 11:30 to 8:30కి ప్రీమియర్ చూసి రివ్యూ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.